హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరికొన్ని వెకబులరీ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ వంటకు అంటే కుకింగ్కి సంబంధించిన వెకబులరీ అనేవి ఉన్నాయి కాబట్టి ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ బేక్ అంటే రొట్టెలను కాల్చడం, అంటే బన్ కానీ తర్వాత చపాతీలు కానీ మన ఇంట్లో కాలుస్తుంటాం కదా పెంచమి అంటే ప్యాన్ మీద. అలాంటి దాన్ని మనం అంటే కాల్చేదాన్ని అంటారంటే బేక్ అని అంటాం. బేక్ ద చపాతీ అంటే చపాతీని కాల్చండి, బేక్ ద చపాతీ. ఐ కెన్ బేక్ బ్రెడ్, ఐ కెన్ బేక్ బ్రెడ్ అంటే నేను రొట్టె కాల్చగలను, అంటే రొట్టెలను కాల్చగలను అని అర్థం. అయిన తర్వాత ఇంగ్లీష్లో లెట్స్ బేక్ ఏ బర్త్డే కేక్, లెట్స్ బేక్ ఏ బర్త్డే కేక్. ఓకే, తర్వాత వచ్చి బ్లెండ్. బ్లెండ్ అంటే ఏంటంటే మిళితం, అంటే కలపడం అనమాట. సుగంధ ద్రవ్యాలని మనం మసాలు తర్వాత ఏదైనా వంట చేసేటప్పుడు మసాలను కలుపుతాం, కారం కలుపుతాం, తర్వాత ఇంకా మిగతా వాటిని స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలను కాదు, కారము తర్వాత కారాన్ని ఉప్పును ఈ విధంగా కలుపుతుంటాం, అంటే బ్లెండ్ చేయడం అంటాం. అంటే బ్లెండ్ ద స్పైసెస్, స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, బ్లెండ్ ద స్పైసెస్. ఆయిల్ అండ్ వాటర్ వోంట్ బ్లెండ్ విత్ ఈచ్ అదర్ అంటే నూనె మరియు నీరు ఒకదానితో ఒకటి కలవు అనమాట. కలిసేలేవు అంటే కలవు కదా అవి. ఇప్పుడు ఆయిల్ కానీ వాటర్ కానీ రెండు కలిపితే కలిసేలేవు అనమాట, విడిపోతాయి. కాబట్టి ఆయిల్ అండ్ వాటర్ వోంట్ బ్లెండ్ విత్ ఈచ్ అదర్. బాయిల్, బాయిల్ అంటే ఏంటంటే ఉడకబెట్టండి. బాయిల్ అంటే ఉడకబెట్టడం, మనం వాటర్ని ఉడకబెడతాం అంటే వేడి చేస్తాం, అప్పుడు మనం బాయిల్ అని ఉపయోగించాలి ఆ పదాన్ని. బాయిల్ సమ్ వాటర్, కొంత నీళ్లను మరిగించండి, కొన్ని నీళ్లను మరిగించండి. బాయిల్ సమ్ వాటర్. బాయిల్ ద ఎగ్స్ అంటే గుడ్లు ఉడకబెట్టండి, అంటే మనం ఎగ్స్ని ఉడకబెడతాం కదా, అలాంటప్పుడు బాయిల్ ద ఎగ్స్ అని మీరు ఉపయోగించాలి. బాయిల్ ద పొటాటోస్ అంటే బంగాళదుంపల్ని ఉడకబెట్టండి. తర్వాత చోప్, అంటే చోప్ అంటే ఏంటంటే కొయ్యండి. చోప్ అంటే కొయ్యడం, కూరగాయలను కోస్తాం కదా. చోప్ ద వెజిటేబుల్స్, చోప్ ద వెజిటేబుల్స్ అంటే కూరగాయలను కొయ్యండి. ఐ చోప్ ద ఆనియన్స్, నేను ఉల్లిపాయలను కోస్తాను. ఐ చోప్ ద ఆనియన్స్. క్లీన్, క్లీన్ అంటే శుభ్రం చేయడం. క్లీన్ ద రూమ్, క్లీన్ ద రూమ్ గదిని శుభ్రం చేయండి. డిడ్ యూ క్లీన్ యువర్ రూమ్, డిడ్ యూ క్లీన్ యువర్ రూమ్ మీరు మీ గదిని శుభ్రం చేశారా, మీరు మీ గదిని శుభ్రం చేశారా. కుక్డ్, కుక్డ్ అంటే వంట వండినది లేదా వంట అయిపోయింది. ఓకే, వండడం అన్నమాట, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వండడం. కుక్ అంటే వండడం, కుక్డ్ అంటే పాస్ట్ టెన్స్ ఇది. హీ కుక్డ్ ఫర్ మీ అతను నాకు వంట చేశాడు. హీ కుక్డ్ ఫర్ మీ అతను నాకు వంట చేశాడు. ద వెజిటేబుల్ ఈజ్ కుక్డ్ అంటే కూరగాయల్ని వండుతారు, కూరగాయలు వండుతారు కదా, కొన్నిటిని వండుతారు కొన్నిటిని అలాగే తింటారు. ద వెజిటేబుల్ ఈజ్ కుక్డ్ కూరగాయలు వండుతారు. ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో వీటికి సంబంధించిన మరిన్ని తెలుసుకోబోతున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ఎవ్రీవన్.